బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విజయార్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. యా, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు బొగ్గు స్కామ్ అనేది ఒకటి తెరపైకి వచ్చిందని చెప్తున్న పరిస్థితి. అసలు అక్కడ పనే జరగలేదు, ఆ మరక మాకు ఎలా అంటిస్తారని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో మరోవైపు 2016 నుంచి మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏం చేశారు, ఎందుకు అక్కడ పనులు మొదలు కాలేదు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? అవునండి, మేము చేయని పనులన్నీ కొనసాగింపుగా ఇప్పుడున్న ప్రభుత్వమే కదా చేయాల్సింది. మేము చేయలేదు, మీరు చేయాలి. కానీ కళ తప్పింది కదా. కళ అంటే ఆర్ట్, అంటే అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంకేమున్నదండి. ఈరోజు శేషు గారు చాలా చక్కగా వివరించారు కోల్ ప్రాజెక్ట్ గురించి. దానికి ఇంకా మేమేం చెప్పదలుచుకోలేదు. శేషు గారికి సమాధానం చెప్తే సరిపోయా. ఆ బీఆర్ఎస్ ఏం అడుగుతా ఉన్నది అని అంటే, మీరు ఏదైతే ఈ విజిటింగ్ సర్టిఫికేట్ ఎవరు పెట్టమన్నారు? శేషు గారి వివరణలో మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఉంది. 2016 నుంచి మీ పీరియడ్ లో ఏం చేశారు, ఎందుకు పనులు ముందుకు సాగలేదు? అవునండి, మాకు కొత్త రాష్ట్రం ఏర్పాటు అయింది కాబట్టి కొన్ని పనులు చేసినాము, కొన్ని పనులు చేయలేదు. కొత్త రాష్ట్రం వచ్చింది, నిర్మాణంలో ఉన్నదండి. నిర్మాణంలో ఉన్నది కాబట్టి మేము వదిలిపెట్టిన పనులను చేయాలనే కదా మీకు ఇచ్చింది. ఎందుకు పాల్గొన్నారు? రాష్ట్రానికి నష్టం కదా. అవునండి, ఇప్పుడు టెండర్ లో పాల్గొనలేదు అనేది కాదు. వాస్తవంగా ఏంది అని అంటే, ఈ రోజు అంటే సింగరేణి ద్వారా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్ట్ ను కూడా హస్తగతం చేసుకోవాలని చూసిన పరిస్థితి కూడా అప్పుడు టాక్ వినిపించింది కదా. ఇప్పుడు సింగరేణి అనేది ఉమ్మడి అంటే రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సింగరేణి వాటా మాకు కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ తోటి కొట్లాట ఉన్నమాట మీకు తెలియంది కాదు. కానీ ఇది మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలో భాగంగా మన తెలంగాణలో ఉన్నందుకు కానీ మనకు కేంద్ర ప్రభుత్వం మాట కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి ఉంటది కాబట్టి అది దేశం వాటాలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కానీ మేము సపరేట్ గా ఇవ్వము అని చెప్పి మా కేసీఆర్ గారు వాదించారు, కొట్లాడారు, సాధించారండి. ఇవ్వలేదు కదా. సో ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుందా? మీరు స్ట్రీమ్ లైన్ చేసిన ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలేకపోతుంది అనేదా మీ ఆన్సర్? లేదండి, ఇప్పుడు మేమేమంటున్నామంటే, మేము చేయలేనటువంటి మంచి పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి మంచి పని చేయాలి కదా. కానీ మంచి పనులు వదిలేసి ఈ విధంగా ఇక్కడ దేశంలో లేనటువంటి విధానాన్ని నీవు తీసుకొచ్చి ఇప్పుడు ఎవరు విజిట్ చేసిండ్రు? శేషు గారు చెప్తా ఉన్నారు 16 మంది విజిట్ చేసేది. అది వాస్తవమే. 16 మంది మరి ఎవరెవరు అనేది బయట పెట్టాలి కదా. మరి బయట పెడితే కదా అర్థమయ్యేది. అన్నప్పుడు ఇక్కడ ఏంది అని అంటే, ఆ విజిట్ సర్టిఫికేషన్ అనేది ఎవరు పోతే విజయార్య గారు కంపెనీ పోయింది అని అంటే విజయార్య గారిని పట్టుకోవాలి. విజయార్య గారు తోటి లావాదేవీలన్నీ ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారి వర్గం చేసుకోవాలని. ఇదంతా పంచాయతీ. మరి విజిటింగ్ సర్టిఫికేట్ ఎవరు పెట్టమన్నారని మరి ఎక్కడ కూడా లేదు కదా. మరి నీకు అసలు కోల్ ఇండియాలో లేనటువంటి ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఏముందంటే కమిషన్లు దండుకోవడానికే కదా మీరు చేసిందంతా. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇది రాష్ట్ర ప్రజల సొత్తు కాబట్టి దీన్ని ట్రాన్స్పరెంట్ గా చూయించాలి. ప్రజలకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు, ప్రజలు అడిగినప్పుడు, మీడియా అడుగుతున్నప్పుడు, మరి ప్రతిపక్షాలు అడుగుతున్నప్పుడు వాళ్ళకి సరియైన సమాధానము భట్టి గారు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి మంత్రిమండలి ఉన్నదా? మంత్రిమండలి లేదా రాష్ట్రంలో? మరి అడుగుతున్నప్పుడు సరియైన సమాధానాలు కాకుండా దాన్ని దాటవేద వైఖరితో మాట్లాడితే ఎట్లా? ఆన్సర్ తీసుకున్నాం. ఏం చెప్తారు మృత్యుంజయ్ గారు? మొత్తంగా అకౌంటబిలిటీ లేదు,